హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఈ నెల 16వ తారీఖున భారత్ బంద్ ఇవన్నీ మూసివేత అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఎందుకు ఏమిటి అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. భారత్ బంద్ ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ నెల 16వ తారీఖున గ్రామీణ భారత్ బంద్ CITU ఈ నెల 16వ తారీఖున గ్రామీణ భారత బంద్కు CITU పిలుపునిచ్చింది. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చినట్లు CITU జాతీయ అధ్యక్షురాలు హేమలత తెలిపారు. ఇకపోతే సంయుక్త కిసాన్ మోర్చా సహా 90 కార్మిక సంఘాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, ఉపాధి రంగాలకు కోతలు విధించారని, కార్పొరేట్ సంస్థలకు మాత్రం రాయితీలు ప్రకటించారని దుయ్యబట్టారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఈ నెల 16వ తారీఖున గ్రామీణ భారత బంద్కు CITU పిలుపునిచ్చింది. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చినట్లు CITU జాతీయ అధ్యక్షురాలు హేమలత తెలిపారు. మొత్తం మీదుగా సంయుక్త కిసాన్ మోర్చా సహా 90 కార్మిక సంఘాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీదుగా భారత్ బంద్కి అయితే పిలుపునిచ్చారు CITU సంఘాలు. చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.